వెళ్ళగలుగుతారు. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి దాంట్లో మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. త్రిప్పట, అలసట మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత కరెక్ట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ యొక్క నక్షత్రాల రీత్యా తీసుకున్నా కూడా ఈ పూర్వభాద్ర వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ, మనసుకు సంబంధించి కానీ చికాకులను అధిగమించే విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ పూర్వభద్ర 2, 3, 4 పాదాలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం, పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు, అలాగే ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 1, 2, 3, 4 పాదాలు దీంట్లోకే వస్తాయి. మనకి మీనరాశిలోకి వీళ్ళు కార్యక్రమాలన్నింటిలోనూ మిశ్రమ ఫలితాలను పొందుతూ ముందుకు పెడతారు. వాళ్ళ మొత్తానికి కొంత ధనలాభం అయితే కనబడుతుంది, కానీ వీలైనంత వరకు సాహస కార్యాలు మొదలైనవి చేయడం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక చివరిది రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు ఇందులోకి వస్తారు. వీళ్ళకి ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం నుంచి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం, తర్వాత అప్రయత్న లాభాలు, ఆశించిన ఫలితాలు, ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ఈ రోజున రేవతి నక్షత్రం వాళ్ళకి అనుకూలత అనేది బాగుంది.